హాయ్ అండి. సండే స్పెషల్ హోటల్ స్టైల్. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తినే వెజ్ పులావ్. కావలసినవి బిర్యానీ స్పైసెస్ అన్నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవన్నీ కావాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 2 ఎర్రగడ్డలు, కొన్ని బీన్స్, కొద్దిగా బఠానీ, ఆలు, క్యారెట్ కొంచెం పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, వెజిటేబుల్స్ అన్నీ కావాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఇలా 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా కలిపి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఒక 2 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. అలాగే ఆనియన్ వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. తరువాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత బీన్స్ వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా పచ్చి బఠానీ అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. మీకు రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసి కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు అలాగే పెట్టాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనం వేసిన స్పైసెస్ అలాగే సాల్ట్, కారం ఇవన్నీ బాగా పడుతుంది. దాని తర్వాత బియ్యం వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి అన్నం ఇంకొద్దిసేపట్లో అయిపోతుంది అనంగా 1 నిమ్మ చెక్క తీసుకొని ఇలా రసం పిండుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపటి తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ఉంటుందండి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ హోటల్ స్టైల్ వెజ్ పులావ్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాగే మీకు యూస్ అయ్యే మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇంతకీ నా ఛానల్ నేమ్ చెప్పలేదు కదా. నా ఛానల్ నేమ్ చిట్టి చిట్టి ఆల్ ఇన్ వీడియోస్. ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.